హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ మీకు ఎండోమెట్రియోసిస్ అనే టాపిక్ గురించి చెప్తాను. ఆ ఎండోమెట్రియోసిస్లో కూడా స్కార్ ఎండోమెట్రియోసిస్ గురించి చెప్తాను. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం గర్భసంచిలో కాకుండా బయట ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. అది ఫెల్లోపియన్ ట్యూబ్లో ఉండొచ్చు, ఓవరీలో ఉండొచ్చు, అంటే పెల్విక్ సైడ్ వాల్లో కూడా ఉండొచ్చు, ఇతర భాగాల్లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటే సెజరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత పైన కుట్లేస్తాం చర్మం దగ్గర, అక్కడ అమ్మాయికి ఎండోమెట్రియోసిస్ వచ్చింది. అక్కడికి వచ్చి ఈ ఎండోమెట్రియం గర్భసంచి లోపల ఉన్న పొర ఇక్కడికి వచ్చి చేరింది. దాన్నే స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ గురించి మీకు చెప్తాను ఇవాళ. స్కార్ ఎండోమెట్రియోసిస్ వల్ల పేషెంట్ మెయిన్ కంప్లైంట్ పెయిన్ ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి అంటే అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నొప్పి వస్తుంది. ఇక్కడ అమ్మాయికి సర్జరీ చేసిన రైట్ సైడు ఇక్కడ వాపు వచ్చి తర్వాత పెయిన్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయికి ఫస్ట్ బిడ్డ వయసు 14 సంవత్సరాలు, రెండో బిడ్డ వయసు 12 సంవత్సరాలు. ఈ అమ్మాయికి 6 years నుంచి ఒక గడ్డగా కనబడడం స్టార్ట్ అయింది. దాని తర్వాత 3 years నుంచి పెయిన్ ఎక్కువ ఉంది. ఈ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే సైక్లికల్ పెయిన్, డేట్స్ వచ్చినప్పుడల్లా పెయిన్ వస్తుంటుంది. ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ ఉన్న 20% మందిలో డేట్ వచ్చినప్పుడల్లా కడుపు నొప్పి వస్తుంది. కొంత మిగతా వాళ్ళలో డేట్ వచ్చిన కడుపు నొప్పితో పాటు డైలీ కూడా పెయిన్ ఉండే అవకాశాలు ఉంటుంది. వీళ్ళకున్న కంప్లైంట్ అంటే దాన్ని పట్టుకుంటే పెయిన్ రావడము, సైక్లికల్ పెయిన్ రావడం, గడ్డ మాస్లాగా తెలియడము. ఇది పేషెంట్కి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆపరేషన్ చేసిన సైట్ ఇది. ఇక్కడ గడ్డ ఉంది అమ్మాయికి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గడ్డ ఉంది. ఇది ఈ మార్క్ చేసిన ఏరియా అంతా గడ్డ ఉంది. ఇదంతా గడ్డేను. సో అందుకని ఈ అమ్మాయికి సర్జరీకి పోస్ట్ చేశాను. సర్జరీ చేశాక మీకు ఒకసారి ఆ గడ్డ చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు సర్జరీ అయ్యింది. ఇదేను ఆ మాస్ అనేది. దీన్నే స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్లో ఇందాక చెప్పినట్టు ఈ విధంగా మాస్ ఉంటుంది, గడ్డ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ 2 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ అనేది టెంపరీ అంటే మళ్ళీ రికరెన్స్, మళ్ళీ మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ రికరెన్స్, మందులు ఆపేసిన మళ్ళీ వస్తుంది. సర్జరీ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్ ట్రీట్మెంట్, సర్జరీ చేసిన తర్వాత ఇంకా రాదు. సో ఎప్పుడన్నా కానీ సర్జరీ చేశాక వూండ్ సైట్ మాస్ వచ్చినా కానీ, లేదా సైక్లికల్ పెయిన్, డేట్ వచ్చినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్ని కలవండి. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.